హలో వ్యూయర్స్, ఈరోజు మనం హైదరాబాదీ రుచుల్లో శ్రీరామనవమి స్పెషల్ పానకం మరియు వడపప్పు తయారు చేయడం చూద్దాం. ముందుగా పానకం తయారు చేయడం చూద్దాం. పానకం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు తురిమిన బెల్లం, 1/2 టీ స్పూన్ లేదా ఒక 7-8 ఇలాచి, 1 టీ స్పూన్ మిరియాలు. పానకం తయారు చేసుకోవడానికి ఇలాచీలని, మిరియాలని పొడి చేసుకోవాలి. ముందుగా ఇలాచీలని ఒలుచుకుందాము. ఇలా అన్నీ ఒలుచుకున్న తర్వాత వీటిని బాగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పొడిని ప్లేట్లోకి తీసుకొని మిరియాలని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. మిరియాల పొడి కూడా తయారైపోయింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకున్నాను, అంటే ఒక 4 గ్లాసెస్ వాటర్. దాంట్లో సుమారు 100 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది. అంటే బెల్లం స్వీట్నెస్ని బట్టి మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లంని వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే బెల్లం అంతా బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి బెల్లం కలిపిన వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టడం వలన బెల్లంలో ఏవైనా ఇలా ఇంప్యూరిటీస్ ఉంటే తొలగిపోతాయి. ఇప్పుడు దీంట్లో పొడి చేసి పెట్టుకున్నాం కదా, యాలకుల పొడిని, మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. హెల్త్కి ఎంతో మంచిదైన ఈ పానకం ఈ ఎండల్లో బాగా చలవ చేస్తుంది. ఇంకా మంచి ఫ్లేవర్ రావాలంటే శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి ఆకుల్ని వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఇందాక ఇలాచీ తొక్కల్ని తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యం పానకం తయారైపోయింది. ఇక నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇప్పుడు వడపప్పు తయారు చేయడం చూద్దాం. వడపప్పు తయారు చేయాలంటే పెసరపప్పుని 1 or 2 hours ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పెసరపప్పుని నీళ్లు వార్చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని వడపప్పు అంటారు. వడపప్పుని ఇంకో రకంగా కూడా తయారు చేస్తారు, అది కూడా చూద్దాం. దానికోసం తురిమిన పచ్చిమిర్చి, తురిమిన కొబ్బరి, చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పులో చిటికెడు సాల్ట్ వేసుకొని దాంట్లో తురిమిన కొబ్బరి, తురిమిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా వడపప్పు తయారైపోయింది. ఇప్పుడు పానకం, వడపప్పు 2 కూడా నైవేద్యానికి సిద్ధమైపోయాయి.